Good morning everybody. Today we are going to discuss about the rest of the propagation techniques. I already explained the cutting, budding techniques. Now the third one is the layering technique. Layering is the development of roots on a stem while it is still attached to the parent plant. అంటే లేయర్ని తెలుగులో అంటు తొక్కుట అని అంటారు. మదర్ ప్లాంట్కి ఉండగానే వాటి యొక్క కొమ్మల నుండి కొత్త మొక్కలు ఉద్భవించడాన్ని అంటు తొక్కుట అని అంటారు. ది రూటెడ్ స్టెమ్ ఈజ్ దెన్ అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్ టు బికమ్ ఏ న్యూ ప్లాంట్. సో దానిలో ఎక్కువగా భూమికి సమాంతరంగా హారిజాంటల్గా పెరిగే మొక్కలను తీసుకుంటాం. చామంతి అలాంటి మొక్కలు, అలాగే బోయర్ హ్యావియా. సో వీటిలో ఏంటంటే కాండము భూమికి సమాంతరంగా భూమి మీద ప్రాకుతూ ఉంటుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, రన్నర్స్ అండ్ సక్కర్స్. సో దీంట్లో ఆ స్టెమ్ నేల మీద ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ ప్రాంతంలో దానికి వేర్లు ఏర్పడడం వలన అది మాతృ మొక్క నుంచి డిటాచ్ అయిపోయి కొత్త మొక్కగా వ్యవహరిస్తుంది. ఈ విధమైన మొక్కలను అంటు తొక్కుట అని అంటారు. వీటిని లేయర్స్ అని అంటారు. సో హియర్ సీ the rooted stem is then detached to become a new plant growing on its own roots. సో మాతృమొక్క ప్రక్కన ఉన్న కాండానికి వేర్లు రావడం వలన అవి కొత్త మొక్కగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. thus rooted stem is known as layer. అటువంటి స్టెమ్ని లేయర్ అని అంటారు. రూట్ ఫార్మేషన్ డ్యూరింగ్ ది layering is stimulated by various stem treatments. Bending of shoots to a sharp V shape. భూమి మీద సమాంతరంగా పెరుగుతున్న కాండాన్ని V షేప్లో బెండ్ చేయాలి, అంటే వంచాలి. గివింగ్ ఏ కట్ ఆర్ ఇన్సిజన్ ఆఫ్ ది లోయర్ సర్ఫేస్ ఆఫ్ ది షూట్. అక్కడ మీకు V షేప్లో ఒక చిన్న కట్టని కత్తిరించాలి. గ్రిడ్లింగ్ బై రిమూవింగ్ ది రింగ్ ఆఫ్ బార్క్. బెరడును తొలగించడాన్ని గిడ్లింగ్ అని అంటారు. ఈ గిడ్లింగ్ చేయడం వలన అక్కడ మనకి నగ్నంగా ఉండే ఒక కొమ్మ యొక్క బెరడు కనిపిస్తుంది. సో దీన్ని కాపర్ వైర్తో చుట్టి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. సో దీనిలో మీకు అంటు తొక్కుట అనేవి ఎక్కువగా రన్నర్స్లోను సక్కర్స్లోను చేయడం జరుగుతుంది. అంటే చామంతి, అలాగే హైడ్రోకోటైల్, ఆక్సాలిస్ ఇటువంటి మొక్కలలో రన్నర్స్లో ఎక్కువగా అంటు తొక్కుట అనే ప్రాసెస్ ద్వారా మాతృ మొక్కల నుండి విడదీసి కొత్త మొక్కలను సృష్టించవచ్చు. అదేవిధంగా పిలకలు అంటే సక్కర్స్. ఇవి ఎక్కువగా చామంతి, గులాబీ వంటి వాటిల్లో ఉంటాయి. దీంట్లో ఈ మాతృ మొక్క నుండి విడదీసిన వేర్లు ఏర్పడిన కొమ్మను కొత్త మొక్కగా వ్యవహరించవచ్చు. ఇవి 4 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది సింపుల్ లేయరింగ్ ఆర్ టంగ్ లేయరింగ్. సో ఇన్ దిస్ మెథడ్ ఏ బ్రాంచ్ ఈజ్ బెంట్ టు ది గ్రౌండ్ అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ ఇట్ ఈజ్ కవర్డ్ బై సాయిల్, leaving the terminal of the branch exposed. Root initiation takes place at the buried portion. After the root initiation, that is after allowing sufficient time, the layer is separated from the mother plant by cutting the layered shoot. So example guava and jasmine. జామ మరియు మల్లి అంటుల్లో చూడండి, ఇక్కడ మొక్క కనిపిస్తోంది. ఈ మొక్కలో కాండ భాగాన్ని భూమి లోపలికి వంచి లోపల ఒక గుంట చేయాలి. అక్కడ 2-3 సెంటీమీటర్స్ లోపలికి ఈ గుంట భాగంలో మనము వంచిన కొమ్మను పెట్టి
దాని మీద మట్టి వేసి కప్పివేయాలి. అలా కప్పివేయడం వలన అక్కడ నుండి క్రొత్తగా వేర్లు ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా వేర్లు ఏర్పడిన మొక్కను కట్ చేసి వేరే కుండీలలోకి మార్చడం వలన అది నూతన మొక్కగా వ్యవహరించబడుతుంది. సో ఇక్కడ చాకుతోటి ఒక వీ కట్ ఏర్పరచడం మీకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ సింపుల్ లేయరింగ్ ఆర్ టంగ్ లేయరింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ది మౌండ్ లేయరింగ్. In this method, a plant is cut back at the ground during the dormant season and soil is covered at the base of the newly developing shoots. After allowing sufficient time for root initiation, the rooted shoots are separated and taken as individual layers. See here, ఇక్కడ మట్టి లోపల ఒక పెద్ద గుంట తీసి అది 2-3 సెంటీమీటర్స్ లోపలికి ఒక గుంట తీసి మొక్కను దాని లోపలికి బాగా అమర్చి పైన ఒక గుట్ట వంటి నిర్మాణం కొండలాగా కనిపిస్తుంది. దాన్ని మౌండ్ అంటాం. ఆ మౌండ్ అంతవరకు మట్టితో కప్పివేసి చేయడం వలన క్రింద నుంచి వేర్లు ఏర్పడుతాయి. ఈ వేర్లు ఏర్పడిన తర్వాత దాన్ని కొత్త మొక్కగా వ్యవహరించేసి దీనిని మౌండ్ లేయరింగ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ లేయరింగ్. థర్డ్ వన్ ఈజ్ ఎయిర్ లేయరింగ్. ఇన్ దిస్ ఎయిర్ లేయరింగ్ రూట్స్ form an aerial shoots. The rooting medium will be tied to the shoots for getting the root initiation. Best rooting medium for air layering is sphagnum. ఇక్కడ ఒక స్పాగ్నమ్ మాస్ని లేయరింగ్ మెటీరియల్ కింద తీసుకుంటాం. As it holds large amount of water so as to supply moisture to the layered shoot till proper root initiation takes place. Example, pomegranate. ఇక్కడ pomegranate యొక్క బార్క్ని తీసుకున్నాం. ఈ బార్క్ పై భాగంలో మీకు బెరడును తొలగించడం మొట్టమొదటి డయాగ్రామ్లో మీకు కనిపిస్తుంది. సో హియర్ ది బార్క్ ఈజ్ రిమూవ్డ్. ద లోపల కేంబియం కూడా రిమూవ్ చేసేసి ఈ మధ్య భాగంలో ఈ స్టెమ్కి రిమూవ్ చేసిన భాగంలో స్పాగ్నమ్ మాస్ తీసుకొని దాన్ని చుట్టూ స్పాగ్నమ్ మాస్ గట్టిగా అదిమి దాని క్రింది భాగంలో ఒక మైకా కవర్ను పెట్టి మైకా కవర్తో దాన్ని ఒక ఓవెల్ షేప్లో ఉండవలే గట్టిగా కట్టేయాలి. ఇలా కట్టేసిన తర్వాత సో సీ హియర్ ఇక్కడ చూడండి, దీన్ని కట్ చేసాం. ఇదిగో స్పాగ్నమ్ మాస్ తీసుకున్నాం. ఈ స్పాగ్నమ్ మాస్ని ఈ కట్ చేసిన బెరడు ప్రాంతంలో చుట్టూ పెట్టి చుట్టూ మైకా కవర్ని ఈ విధంగా చుట్టాలి. సో ఈ విధంగా ఒక చాక్లెట్ ర్యాపర్ లాగా చుట్టిన తర్వాత దీన్ని కొన్ని రోజులు అలా వదిలేస్తే ఆ లోపల బెరడు ప్రాంతం నుంచి అనేకమైన వేర్లు ఉద్భవించి కొత్త మొక్కగా రూపొందిస్తాయి. అప్పుడు దాన్ని కట్ చేసి మనము విడిగా ట్రాన్స్ప్లాంట్ చేసి కొత్త నారుమడుల్లో పెంచాలి. ఇటువంటి పద్ధతిని ఎయిర్ లేయరింగ్ అని అంటారు. ఈ మార్క్ కోటింగ్ అంటారు దీన్ని. ఎయిర్ లేయరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. సో ఈ విధంగా ఈ ఎయిర్ లేయరింగ్ చేస్తాం. నెక్స్ట్ ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది లాస్ట్ క్లాస్ అబౌట్ గ్రాఫ్టింగ్, బడ్డింగ్. దానిలో మీకు ఈ గ్రాఫ్టింగ్ అంటే ఏమని చెప్పాను, అంటు కట్టుట. ఈ గ్రాఫ్టింగ్లో ఇంపార్టెంట్ ఫొటోస్ చూపిస్తాను చూడండి. సో ఇది సింపుల్ అప్రోచ్. సో దీనిలో ఇక్కడ ఇది ఒక మొక్క, ఫస్ట్ది ఒక మొక్క. ఈ ఫస్ట్ మొక్కని రూట్ స్టాక్ కింద తీసుకోవాలి. సెకండ్ మొక్కని సియాన్ కింద తీసుకున్నాం. మీకు గ్రాఫ్టింగ్లో అప్రోచ్ గ్రాఫ్టింగ్ చెప్పాను. దానిలో రెండిట్లోనూ ఒక మొక్కని ఎప్పుడు రూట్ స్టాక్ కింద తీసుకోవాలని చెప్పాం, రెండో మొక్కని సియాన్ కింద తీసుకోవాలని చెప్పాం. సియాన్ ఏమో అప్పర్ పార్ట్లో ఉంటుంది, రూట్ స్టాక్ ఏమో లోయర్ పార్ట్లో ఉంటుంది. దీనివల్ల కొత్త మొక్కలు ఏర్పరిచేటప్పుడు లవణాలను గ్రహించడానికి రూట్ స్టాక్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చేస్తాం, రెండు బ్రాంచెస్ని ఒకదాని ప్రక్కన ఒకటి పెట్టి ఈ విధంగా తాడుతో చుట్టేసి దాన్ని గట్టిగా కట్టేయాలి. అప్పుడు దీనిలో ఉన్న కేంబ్యము దానిలో ఉన్న కేంబ్యము రెండు ఒకదానితో ఒకటి కలిసిపోయి అక్కడి నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది. సో ఈ విధంగా అప్రోచ్డ్ గ్రాఫ్టింగ్ని
చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒకటి రూట్ స్టాక్, రెండోది సియాన్. ఈ సియాన్, ఈ రూట్ స్టాక్ ఒరిజినల్ మొక్కకి ఉంది చూడండి ఆ బ్రాంచ్. సియాన్ వచ్చేసి వేరే మొక్క యొక్క బ్రాంచ్, దాన్ని కూడా తీసుకొచ్చి దీని ప్రక్కన పెట్టి రెండు ఒకదానితో ఒకటి తాడుతో గట్టిగా టై చేసాం. గట్టిగా కట్టేయడం వలన దీన్ని ర్యాప్ చేసేసి కొన్ని రోజులు ఉంచితే అక్కడి నుంచి మీకు కొత్త మొక్కను ఉద్భవించడం చూడొచ్చు. శాడిల్ గ్రాఫ్టింగ్లో మీకు ఒక వీ కట్ ఉంటుందని చెప్పాను. సో సీ హియర్, ఇక్కడ కొమ్మని ఒక చిన్న వీ కట్ లాగా కట్ చేసాం. పై భాగం వచ్చి సియాన్, క్రింది భాగం వచ్చేసి రూట్ స్టాక్. సో వేరే మొక్క యొక్క భాగంలో సియాన్ని తీసుకొచ్చి వీ కట్ని క్రింది భాగంలో పెట్టిన వీ కట్లోనికి ఇన్సర్ట్ చేసి దానికి తాడు కట్టేసి ర్యాప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ర్యాప్ చేయడం వల్ల మనము ఆ భాగం నుంచి కొత్త మొక్కని సృష్టించవచ్చు. సో హియర్ కట్ సియాన్ అండ్ స్టాక్ టు మ్యాచ్, అంటే దీన్ని కరెక్ట్గా దీనిలో ఇన్సర్ట్ చేస్తే లాక్ అండ్ కీ మెకానిజం లాగా దానిలో ఫిట్ అయిపోయేటట్లుగా పై భాగాన్ని వీ షేప్లోను, క్రింది భాగాన్ని వీ షేప్లోను కట్ చేసుకుంటాం. అప్పుడు పైన ఉన్న సియాన్ తీసుకొచ్చి స్టాక్ మీద పెట్టేస్తాం. పెట్టిన తర్వాత దాన్ని ఒక తాడుతోటి ర్యాప్ చేసేసి కొన్ని రోజులు ఉంచితే అక్కడి నుంచి మీకు కొత్త మొక్క ఉద్భవించడం చూస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది శాడిల్ గ్రాఫ్టింగ్. ఇక్కడ టంగ్ గ్రాఫ్టింగ్, టంగ్కి కూడా ఒక వీ షేప్ కట్ అని చెప్పాం. సో ఇక్కడ ఈ సియాన్ని చూడండి, క్రాస్గా ఎలా చెక్కున్నారో ఇలా చెక్కి ఒక వీ షేప్ లాగా తయారు చేసుకోవాలి. స్టాక్ను కూడా సేమ్ అలాగే ఒక విప్ షేప్లో తయారు చేసుకోవాలి. అంటే ఈ రెండు ఒకదాని ప్రక్కన ఒకటి ఇట్లా ఫిట్ చేయగానే లాక్ అండ్ కీ మెకానిజం లాగా ఇక్కడ కూడా ఈ ఫిట్ అయిపోయి గ్రాఫ్ట్ చేసిన పొజిషన్లో స్టాక్ సియాను రెండు మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అవ్వడానికి వీలుగా రెండు టంగ్స్ని తీసుకుని పై టంగ్ని ఒక వీ షేప్లో కట్ చేసుకుంటాం, క్రింది టంగ్ని వీ షేప్లో కట్ చేసుకుంటాం. రెండు ఒకదాని పక్కన ఒకటి ఫిట్ అయ్యేటట్లు మ్యాచ్ చేసేసి దీనికి ఒక తాడు ర్యాప్ చేసి దానికి వ్యాక్స్ పూసేసి దాన్ని మనము కొత్త మొక్కలు సృష్టించడానికి తయారు చేస్తాం. సో ఈ విధంగా చేస్తే దీన్ని టంగ్ గ్రాఫ్టింగ్ అని అంటారు. నెక్స్ట్ చాలా రకాలు చెప్పాను. వెడ్జ్ గ్రాఫ్టింగ్, శాడిల్ గ్రాఫ్టింగ్, విప్ టంగ్ గ్రాఫ్టింగ్, సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్, స్టోన్ గ్రాఫ్టింగ్. సో ఇవన్నీ డయాగ్రామ్స్లో మీరు చూడొచ్చు ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఈ పైన ఉన్నది సియాన్. సో దానికి పైన ఒక సైడ్ నుంచి కట్ చేసి ఉంది. స్టాక్ని మధ్యలో కట్ చేయడం వలన ఈ మధ్యలో ఒక ఘాట్ వంటి నిర్మాణం ఏర్పడింది. కరెక్ట్గా సియాన్ని ఈ ఘాటులో మధ్యలో ఫిట్ చేయడానికి వీలుగా కొంచెం లోపలికి లోతుగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత పైన సియాన్ని తీసుకొచ్చి స్టాక్లో ఇన్సర్ట్ చేసేసి దానికి చుట్టూ తాడుతో గట్టిగా, వైర్తో గట్టిగా కట్టేసి దాని చుట్టూ వ్యాక్స్ పూసేసి సీల్ చేసేయాలి. ఈ విధంగా చేస్తే దాన్ని వెడ్జ్ గ్రాఫ్టింగ్ అని అంటారు. సో ది ఒరిజినల్ డయాగ్రామ్. వెడ్జ్ గ్రాఫ్టింగ్కి కరెక్ట్గా సియాన్ వచ్చి స్టాక్లో ఇన్సర్ట్ అయిపోయింది. సో ఈ విధంగా అంటు కట్టడంలోని రకాలన్నమాట. నెక్స్ట్ విప్ గ్రాఫ్టింగ్లో ఎన్ షేప్లో కట్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ స్ప్లైస్ని ఎన్ షేప్లో కట్ చేసుకొని కరెక్ట్గా ఎన్ షేప్లో అందులో ఫిట్ అయ్యేటట్లు చూడాలి ది విప్ గ్రాఫ్టింగ్. సో ఈ విధంగా ఇలాగా స్టోన్ గ్రాఫ్టింగ్, డబుల్ గ్రాఫ్టింగ్ కూడా అదే విధంగా చేస్తారు. సో దీనిలో ఇక్కడ చూడండి, ఒక కాండం, అది బాగా డెవలప్ అయిపోయిన అభివృద్ధి చెందిన దృఢమైన కాండం. ఆ దృఢమైన కాండానికి బార్క్ ఎక్కువగా ఏర్పడిపోయి ఉంది. సో ఈ బార్క్ని ఒక భాగంలో కట్ చేసి ఓపెన్ చేసి పెట్టుకున్నాం ట్రంక్ని. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ట్రంక్లో మనము తీసుకున్న సియాన్ని అందులో ఇన్సర్ట్ చేసేస్తాం అన్నమాట. అలా ఇన్సర్ట్ చేసి ఇలా వైర్తో ర్యాప్ చేసేసి చేయడం వల్ల దాని నుంచి కొత్త మొక్క ఉద్భవిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఉన్న సియాన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం. స్టాక్లో మధ్యలో ఒక ఘాటు పెట్టాం. కరెక్ట్గా సియాన్ అందులో ఇన్సర్ట్ అయ్యేటట్లుగా దీనిలో క్రాస్గా సైడ్ నుంచి ఒక ఘాటు పెట్టాం. ఆ ఘాట్లో కరెక్ట్గా సియాన్ని ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ చేసేసి దానికి ర్యాప్ చేసి సీల్ చేసి కొన్ని రోజులు ఉంచితే తర్వాత మీకు అది కొత్త మొక్కను ఇవ్వడానికి
తోడ్పడుతుంది. సో ఇది ఫస్ట్ది సియాన్, సెకండ్ వన్ది స్టాక్. సియాన్ నుంచి స్టాక్కి ఒక ఘాటు పెట్టి ఆ స్టాక్లో సియాన్ని ఇన్సర్ట్ చేసాము. ఇన్సర్ట్ చేసి ఈ విధంగా వైట్ సీల్తో మనము దాన్ని ర్యాప్ చేసేసి సీల్ చేసేసాం. అక్కడి నుంచి మీకు కొత్త మొక్క సృష్టించబడుతుంది. సో ఈ విధంగా చేస్తాం. బడ్డింగ్ కూడా చాలా రకాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా టీ బడ్డింగ్, చిప్ బడ్డింగ్, ప్యాడిల్ బడ్డింగ్ అని చెప్పాను. సో ఇక్కడ చూడండి, ప్రతి బడ్డింగ్లో అంటే ఒక కోరకం అనేది కంపల్సరీ ఉండాలి. సో ఫస్ట్ది వచ్చేసేసి మీకు బడ్ అనమాట, అది కోరకం, అది సియాన్. మనము కాండం యొక్క పైభాగంలో వి షేప్లో మళ్ళీ ఒక కట్ పెట్టుకున్నాము. ఆ కట్లో కరెక్ట్గా ఈ బడ్ని ఇన్సర్ట్ చేసేస్తాం. ఇలా చేసేసి షీల్డ్ బడ్డింగ్ని మనం చేయగలుగుతాం. సో ఇది కరెక్ట్గా ఒరిజినల్ డయాగ్రామ్ చూడండి. ఆ బడ్ మధ్యలో కోరకం ఉంది. ఆ కాండానికి దృఢమైన కాండము బెరడు తొలగించి మధ్యలో కరెక్ట్గా ఒక ఓవెల్ షేప్లో ఒక హోల్ చేసుకున్నాం, గుంటను చేసుకున్నాం. ఆ గుంటలో మనం ఈ బడ్ని ఇన్సర్ట్ చేసి బడ్డింగ్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా టీ బడ్డింగ్, షీల్డ్ బడ్డింగ్, సింపుల్ బడ్డింగ్ చేస్తాం. ఇది ప్యాచ్ బడ్డింగ్. ప్యాచ్ బడ్డింగ్ చూడండి, మొట్టమొదటి కాండంని పై భాగంలో ఉన్న బెరడును తొలగించేసాం. సో ఈ బెరడును బాగా తొలగించేసేసి ఈ బెరడు ప్లేస్లో ఒక ట్రీట్మెంట్ చేసేసి, ట్రీట్మెంట్తో హార్మోనల్ ట్రీట్మెంట్ చేస్తాం. చేసిన తర్వాత ఆ ప్లేస్లో స్పాగ్నమ్ మాస్ని పెట్టి ఆ భాగాల్లో మధ్యలో ఇక్కడ ప్యాచ్ లాగా ఒక బెరడును తొలగించడం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ప్యాచ్ లాగా బెరడును తొలగించాం. ఈ ప్యాచ్ లాగా తొలగించిన దాంట్లో మనము సియాన్ పెట్టేసి ఇలా గ్రీన్ కలర్డ్ సీల్ తోటి సీల్ చేసేసాం. సో సీల్ చేసేస్తే అక్కడి నుంచి మీకు కొత్త మొక్క వస్తుంది. సో దీన్ని ప్యాచ్ బడ్డింగ్ అని అంటారు. సో ఈ విధంగా ప్యాచ్ బడ్డింగ్ చేస్తారు. చాలా క్లియర్గా ఉంది చూడండి, డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో హియర్ సి, ఇక్కడ స్టాక్ మీద సియాన్ మీద కార్నర్లో ఒక పెద్ద హారిజాంటల్గా పొడవుగా వర్టికల్గా ఒక పెద్ద ప్యాచ్ని తొలగించడం జరుగుతుంది. ఫస్ట్ది సియాన్, అందులో ఒక బడ్ తీసుకున్నాం. ఆ బడ్ కోరకం. బి వచ్చేసి స్టాక్లో ఒక ప్యాచ్ కార్నర్ నుంచి కట్ చేసేసాం. ఆ కార్నర్లో ఏ నుంచి తీసిన బడ్ని ఇన్సర్ట్ చేయడం ఈలో చూస్తున్నాం. అలా ఎఫ్కి వచ్చేసరికి మీకు ఆ బడ్ నుంచి కొత్త మొక్క ఉద్భవించడం కనిపిస్తుంది. సో దీన్ని ప్యాచ్ బడ్డింగ్ అని అంటాం. అలాగే దీన్ని ఫ్లూట్ బడ్డింగ్ అంటాం. ఫ్లూట్ బడ్డింగ్లో స్టాక్లో ఒకటి కాదు 4-5 ప్యాచెస్లో కటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ భాగంలో మళ్ళీ మనము కొత్త మొక్కని సియాన్ని ఇన్సర్ట్ చేసి దాని నుంచి కొత్త మొక్కని తీసుకోవచ్చు. సో ఈ విధంగా బడ్డింగ్, కటింగ్ అవన్నీ చేయడం ఎక్కువగా మనము వెజిటేటివ్ ప్రొపగేషన్ టెక్నిక్స్లో చూస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రొపగేషన్ టెక్నిక్స్ ఇన్ plants. So cutting, budding and layering, these are the 3 types. So question ela adugutarante, what are the propagation techniques in plant nursery, explain అని అడుగుతారు. like the individual ga what is cutting, how it will be help in the propagation of the plant production. అలాగా what is meant by budding, explain different types of buddings. What is grafting, explain the different grafting techniques in plant propagation. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్లాస్లో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.